కోట్లాది మంది బుల్లితెర ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని 1000 కళ్లతో ఎదురుచూస్తున్న బిగ్ బాస్ 9 సెప్టెంబర్ నెలలో ప్రారంభం కాబోతున్న సంగతి తెలిసిందే. ఎన్నడూ లేని విధంగా ఈసారి సామాన్యులకు కూడా బిగ్ బాస్ హౌస్లోకి అడుగుపెట్టే అవకాశాన్ని అందించారు. అందుకు సంబంధించిన దరఖాస్తులను కూడా సామాన్యుల నుండి స్వీకరించారు. ఇంకా ఇంటర్వ్యూస్ జరగలేదు, కానీ సెలక్షన్స్ ప్రక్రియ మాత్రం చాలా కొత్తగా ఉండబోతోంది. చూసే ఆడియన్స్కి ఇది ఖచ్చితంగా థ్రిల్లింగ్ అనుభూతి కలిగిస్తుంది అనటంలో ఎలాంటి సందేహమూ లేదు. ఇకపోతే ఈ సీజన్కి కూడా నాగార్జుననే వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. ప్రోమోలు కూడా వచ్చేశాయి. అయితే గత సీజన్లో నాగార్జున హోస్టింగ్ విషయంలో తీవ్రమైన నెగటివిటీని ఎదుర్కొన్నారు. ఈ ఫీడ్బ్యాక్ ఆయన వరకు వెళ్ళిందట. ఆ ఫీడ్బ్యాక్కి తగ్గట్టుగానే తన హోస్టింగ్ పద్ధతిని మార్చుకోవటానికి సిద్ధమయ్యారట. అంతకు ముందు సీజన్స్ నాగార్జున ఎపిసోడ్స్ని చూసి హోస్టింగ్ చేసేవారు. కానీ ఈ సీజన్ 8లో మాత్రం ఆయన ఎపిసోడ్స్ చూడకుండా టీం ఇచ్చిన స్క్రిప్ట్ని బట్టి హోస్టింగ్ చేశారని సోషల్ మీడియాలో నెటిజన్స్ అంటున్నారు. ఇకపోతే ఈ సీజన్ చాలా కొత్తగా ఉండబోతోందట. కంటెస్టెంట్స్కి చాలా కఠినమైన రూల్స్ కూడా పెట్టబోతున్నారని టాక్. ఫుడ్ వేస్ట్ విషయంలో మొదటి నుంచి బిగ్ బాస్ టీం చాలా కఠినంగా వ్యవహరిస్తూ వస్తోంది. ఈ సీజన్లో మరింత కఠినంగా వ్యవహరించబోతోందట. ఎవరైనా ఆహారాన్ని అనవసరంగా వృధా చేస్తే డైరెక్ట్గా నామినేషన్ చేస్తారని అంటున్నారు. అలా ఆ కారణం చేత 3 సార్ల కంటే ఎక్కువగా నామినేట్ అయితే నేరుగా ఎలిమినేట్ చేస్తారని అంటున్నారు. అంతేకాదు, ఇప్పటి వరకు రెడ్ కార్డ్స్ని ఉపయోగించి గేమ్స్ ఆడలేదు. ఈసారి బిగ్ బాస్ హౌస్లో రెడ్ కార్డ్ కాన్సెప్ట్ని కఠినంగా ఉపయోగించబోతున్నారట. గత సీజన్లో అభయ్ అనే కంటెస్టెంట్ బిగ్ బాస్ గురించి నోటికొచ్చినట్టు మాట్లాడటం చూసి నాగార్జున చాలా ఫైర్ అయ్యాడు. రెడ్ కార్డ్ చూపించి వెళ్ళిపోమని చెప్పారు. కానీ కంటెస్టెంట్స్ అందరూ బతిమలాడటంతో నాగార్జున రెడ్ కార్డ్ని ఉపయోగించలేదు. కానీ ఈసారి మాత్రం ఖచ్చితంగా ఉపయోగిస్తారట. మెంటల్ టార్చర్ చేసినా, బూతులు ఉపయోగించినా, హద్దులు దాటి ఫిజికల్ అయినా రెడ్ కార్డ్ని చూపించి మొహమాటం లేకుండా బయటకి నెట్టేస్తారట. గత సీజన్లో నిఖిల్, గౌతమ్ మధ్య జరిగిన గొడవలకు రెడ్ కార్డ్ ఇచ్చి పంపేయొచ్చు. ఈసారి అలాంటి గొడవలు జరిగితే రెడ్ కార్డ్ని ఉపయోగిస్తారట. ఇంకా ఇలాంటి రూల్స్ చాలానే ఉన్నాయని టాక్.